శ్రీగురుభ్యో నమః. శాస్త్రం శారీరమీమాంస దేవస్తు పరమేశ్వరః. ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. ఖ్యాతివాదములు చూస్తున్నాము. రెండు భాగాలు అయ్యాయి. ఖ్యాతి అనగా జ్ఞానము. ఖ్యా అనే ధాతువు నుంచి ప్రకథనే, బాగా చెప్పడం, విశేషించి పొగడడం, ప్రస్తుతించడం అనేటటువంటి అర్థంలో ఉన్న దాని తాలూకా ఖ్యాతి అనే నౌన్ ఫామ్. అంటే జ్ఞానము. ఏం జ్ఞానం ఇది? నిర్విశేష జ్ఞానంలోనే సవిశేష జ్ఞానాలన్నీ తెలుస్తాయి. ఈ సవిశేష జ్ఞానంలో కామన్ జనరల్ జ్ఞానము, స్పెసిఫిక్ జ్ఞానము, వస్తు జ్ఞానము, విశేష జ్ఞానము తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ మీమాంస నిర్విశేష చైతన్యం గురించి కాదు, సవిశేషంగా కలిగినటువంటి అధ్యాస, ఒక భ్రాంతి, దానిని వివరించుకుంటున్నాం. అధ్యాస అంటే అతస్మిన్ తద్బుద్ధి. ఏదైతే ఒక వస్తువు కాదో దాని యందు అది అనిపించడం. వెండి కాని దాని యందు వెండియా అని ముత్యపు చిప్పలో అనిపించడం. ముత్యపు చిప్ప యందు వెండి లేదు, కానీ ముత్యపు చిప్పను చూచినప్పుడు వెండియా అనిపించడం. అతస్మిన్ తద్బుద్ధి. ఈ అధ్యాసను వివరించేటటువంటి సైన్స్, అధ్యాసను వివరించేటటువంటి శాస్త్రమే ఖ్యాతివాదములు. ఈ ఖ్యాతివాదములు ఒక్కొక్క దర్శనం వాళ్ళు ఒక్కొక్క విధంగా చూశారు. ఎన్నో ఉన్నాయి. పాశ్చాత్య భారతీయ ఖ్యాతివాదము. ఇందులో 5 ముఖ్యంగా ఖ్యాతి పంచకము అంటారు దాన్ని. ఖ్యాతి పంచకము ఏమిటి? ఆత్మఖ్యాతి, తరువాత అసత్ ఖ్యాతి, అన్యథా ఖ్యాతి, తరువాతేమో ఇది మనం చెప్పుకునేటటువంటి 5 రకాల ఆత్మఖ్యాతి, రెండవది అసత్ఖ్యాతి, మూడవది అయినటువంటి న్యాయ వైశేషికమైన అన్యథాఖ్యాతి. అదే అన్యథాఖ్యాతి. అన్యథాఖ్యాతి అయిన తర్వాత ఏమోను అఖ్యాతి. అఖ్యాతి తర్వాత ఆఖరిగానేమో అనిర్వచనీయ ఖ్యాతి అంటూ 5గా చెప్పుకున్నాము. ఈ 5 ఒక్కొక్క దానిని వివరంగా తెలుసుకున్నాం. అయితే ఈనాడు మళ్ళీ ఎందుకు కూర్చున్నాము? వీటిని టెక్నికల్ వర్డ్స్తో పాటు తెలుసుకుంటూ అనిర్వచనీయ ఖ్యాతి అయినటువంటి వేదాంత వాదనమే ప్రమాణమని మిగతా వాదాలను ఖండించడం అనేది చేస్తాం. మన తాలూకా ఇదేమిటి? వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్? ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ ది అద్వైత. ఎప్పుడైతే ఈ ప్రపంచము అనేటటువంటిది భ్రాంతి కాదు, నిజంగా సత్యత్వం కలిగి ఉన్నది అంటే, ప్రపంచం అంటే ప్లూరాలిటీ, నానాత్వం అనేది బ్రహ్మకు సమానాంతరంగా ప్రపంచం ఉన్నదని నిరూపిస్తే ఎవరైనా, అప్పుడు అద్వైతం అనేది వీగిపోతుంది. ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహనానాస్తి కించన అనే పదములు వ్యర్థమైపోతాయి. కాబట్టి అద్వైతాన్ని సిద్ధింపచేసుకోవడానికి కనిపిస్తున్నటువంటి జగత్తు ప్లూరాలిటీగా కనిపిస్తున్నా, ఇది కనిపిస్తోంది అనిపిస్తోంది కానీ నిజానికి రియాలిటీలో రిలేటివ్ రియాలిటీయే కానీ అబ్సల్యూట్ రియాలిటీ లేదు అని చెప్పగలిగి ఉండాలి. ఆ విధంగా చెప్పడానికే ఈ ఖ్యాతివాదములను ఖండించి 4ని 5వ ఖ్యాతివాదమైనటువంటి అనిర్వచనీయ ఖ్యాతిని మనం పట్టుకోవాలి. ఇంతేనా ఖ్యాతివాదాలు 5? రామానుజాచార్యుల వారు వాదము అంతే, కనిపిస్తున్నదంతా సత్తే అన్నారు. సత్ఖ్యాతివాదం. ఇక్కడ ఖ్యాతి దేని గురించి? కార్యము గురించి, కారణం గురించి మీమాంస కాదు. అంటే జగత్తు సత్యము అని ఆయన వాదించారు విశిష్టాద్వైతం. అలాగే ఇంకొక ఆచార్యులు అసత్ఖ్యాతివాదము, సదసత్ఖ్యాతివాదము, అంటే అది ఒకప్పుడు సత్ ఒకప్పుడు అసత్ అంటూ ఇంకొకటి వాదించారు. వాటిలోకి మనం వెళ్ళం. ఖ్యాతి పంచకానికే మనము లిమిట్ అయి ఉంటాము. సో ఆత్మఖ్యాతి, క్షణిక విజ్ఞానవాదము. యోగాచార బౌద్ధము కూడా క్షణిక విజ్ఞానవాదుల్లాగే ఆత్మఖ్యాతినే చెప్తారు. సాంకేతిక నిర్వచనాన్ని చెప్తున్నాను, ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా పట్టుకోండి.
స్వాత్మనః ఏవ బాహ్యవత్ అవభాసః. స్వ ఆత్మనః తన చిత్తమునందే ఏవా మాత్రమే, బాహ్యవత్ పైన ఉన్నదా అన్నట్లు అవభాసః అంటే స్వచేతనమే బాహ్య వస్తువులా ప్రత్యక్షమవడం, బయట వస్తువు అసలు లేదు. సుక్తికలో వెండి అనిపించే నిజము అంతర్గత విజ్ఞానమే గాని దృష్టి విషయ ద్వైతము, ఏదైనా ద్వైతం కనిపిస్తూ ఉంటే అది చిత్త కల్పితము. ఇంతవరకు చాలా వేదాంతానికి దగ్గరగానే ఉంది. కీలక సూత్రం ఏమిటి వీళ్ళకి? విజ్ఞానస్యైవ బాహ్య అవభాస, బాహ్యావభాస, బాహ్యావభాస, బాహ్యావభాస. విజ్ఞానస్య ఏవ విజ్ఞానము యొక్కయే, విజ్ఞానానికి చెందినదే బాహ్యమైన అభాస అంటే అధ్యాస. రెండు టెక్నికల్ వర్డ్స్ ఆత్మఖ్యాతిలో. స్వాత్మనః ఏవ బాహ్యవద్ అభాస అంటే చిత్తమునందే బాహ్యమునందు ఉన్నట్టు కల్పితమవుతుంది. విజ్ఞానస్య ఏవ అంటే క్షణిక విజ్ఞానస్య ఏవ బాహ్య అవభాస, బాహ్య అవభాస అంటే విజ్ఞానమే, వచ్చిపోయేటటువంటి విజ్ఞానమే బయట వస్తువుగా కనిపిస్తుంది. ఇది చిత్తము లేక మనస్సునందు ఉన్నది కానీ బయట అసలు వస్తువు ఏది లేదు. అన్నీ విజ్ఞానము లేక చిత్తం మాత్రమే. కాబట్టి భ్రాంతిలో కనిపించే వెండి కూడా మనస్సునందు ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి విజ్ఞానమే. ముత్యపు చిప్పలో వెండి కనిపించడంలో వెండి అనే వస్తువు బయట లేదు, అది చిత్తవృత్తి మాత్రమే. అంతేకాదు ఆ శుక్తిక అనేది కూడా బయట లేదు, అది కూడా చిత్తవృత్తియే. శుక్తిక వెండి యథార్థంగా ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. ఇంకొక చోట ఎక్కడో చూచినటువంటి స్మృతి రూపమైనటువంటి వెండి అంటే ప్రత్యక్ష పరోక్షములుగానున్న జ్ఞానము, ఖ్యాతి అంతా కూడా మనసులోనే ఉంది. కానీ ఆత్మయందే అంటే ఆత్మ అంటే చిత్తం, ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు. చిత్తమే తన స్వరూపాన్ని బయటగా ఉన్నట్లు ప్రదర్శిస్తుంది. విజ్ఞప్తి మాత్రత్వ సిద్ధి అంటారు. ఎవరు దీనికి ప్రమాణము? వసుబంధు అని ఆయన వ్రాసినటువంటి వసుబంధు అనేవారి గ్రంథము ప్రకారము సర్వము విజ్ఞప్తి మాత్రమే ప్రామాణిక ఆధారం. దీనికి సమానాంతరంగా ఇంగ్లీష్లో సబ్జెక్టివ్ ఐడియలిజం అంటారు దీన్ని. అంటే వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ ఐడియలీ ఇట్ ఈస్ ఓన్లీ సబ్జెక్టివ్ ఓన్లీ, దేర్ ఈస్ నో ఆబ్జెక్ట్ అవుట్ సైడ్. సబ్జెక్టివ్ ఐడియలిజం. అయితే దీని తాలూకా మెయిన్ విమర్శ ఏమిటి? వచ్చిపోయే బుద్ధి విజ్ఞానాలు అంటున్నారు కదా. పువ్వులు పొద్దునేమో మొగ్గగా ఉంది, సాయంత్రానికి కొంచెం వికసించింది, మర్నాటికి పూర్తిగా వికసించింది, మూడవ నాటికి వాడిపోయింది అనే ఈ క్షణిక విజ్ఞానాలు కలిగితే అదే పువ్వు ఈ విధంగా మారిందని చెప్పేటటువంటి ఒక ఆధారభూతమైన ఒక జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానంలోనే ఈ మార్పులు తెలుస్తాయి. ఏదైనా తెలియాలి అంటే మారకుండా ఉన్నటువంటి ఆధారము మీదనే మారేటటువంటి వికారాలన్నీ తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మీరు మారకుండా ఉండేది ఏదీ లేదు, క్షణిక విజ్ఞానం అనేటటువంటిది చెల్లదు అంటూ చెప్పారు. నా బ్రీఫ్గా మీరు రవిప్రకాష్ దీనిలో ఉన్నటువంటి కష్టం ఏమిటి, ఎందువలన దాన్ని మనం త్రోసిపుచ్చాము? దీన్ని ఎందుకు త్రోసిపుచ్చుతున్నాము అంటే ఆ, ఈ క్షణికవాదమును త్రోసిపుచ్చుతున్నాం నాకు అర్థమైనంత వరకు. ప్రతి వస్తువు ఒక్కొక్క క్షణిక విజ్ఞానంగా భాషిస్తుంది. ఈ క్షణిక విజ్ఞానాలు వరుసగా ఫిల్మ్లో ఉన్నటువంటి సీక్వెన్స్లా కనిపిస్తాయి అంటున్నారు. నిజమే, అలా కనిపించాలంటే ఆధారభూతమైనది మారనిది ఒకటి ఉంటే అప్పుడు ఈ మార్పులు తెలుస్తాయి మనకి. మారని తత్వం లేదే మారేది ఎలా తెలుస్తుంది? ఆ మారని తత్వమే మనం సాక్షి చైతన్యము ఆత్మ అంటున్నాం. ఆధారం గురించి వారు చెప్పలేదు. ఆధారము అధిష్టానము ఆధారం లేనటువంటి ఈ క్షణిక విజ్ఞానం నిలబడదు. స్వాత్మనః ఏవ బాహ్యవదవభాసః విజ్ఞానస్య ఏవ బాహ్యావభాసః విజ్ఞప్తి మాత్ర సిద్ధి వసుబంధు అనేవారు రాశారు. రెండవది అసత్ ఖ్యాతివాదము, మాధ్యమిక బౌద్ధము. దీనికి సాంకేతిక నిర్వచనం ఏమిటి? అసతః ఏవ వస్తునః ఖ్యాతి.
వస్తునః వస్తువు యొక్క ఖ్యాతి జ్ఞానము అసతః ఏవ అసతే లేనే లేదు, అసత్యమైనదే ప్రత్యక్షమవుతుంది. ప్రపంచమంతా పూర్తిగా అసత్యము, విద్యనడం లేదు. ఆ వస్తువు ఎప్పుడూ లేదు. ఆకాశ పుష్పము వలె, ఆకాశములో ఉన్నటువంటి ఒక నగరము వలె, వంధ్యాపుత్రుని వలె, సస విషాణము వలె, కుందేటి కొమ్ము వలె, గొడ్రాలి తనయుడు వలె, ఆకాశ పుష్పము వలె, ఆకాశంలో ఉన్న భవనము వలె అవి అసంభవమైన వస్తువే మనసే కల్పిస్తుంది. దీనికి వాళ్ళకి ముఖ్యమైనది ఏమిటి? స్వప్నంలో అలాగే కనిపిస్తుంది కదా. ప్రపంచం అలాగే భ్రాంతి సర్వథా అస్తిత్వరహితమైనది, దానికి అస్తిత్వము ఉనికి లేదు. వంధ్యాపుత్రుడు ఎట్సెట్రా ఎట్సెట్రా. సుక్తిలో కనిపించే వెండి అసలు ఎప్పుడూ లేదు. అంగడిలో కనిపించినప్పుడు అది అసత్తే, ఎదురుగుండా కనిపించినప్పుడు అసత్తే, స్మృతిగా ఉన్నప్పుడు అసత్తే, అది శూన్యము. ఎందుకు? అసత్ఖ్యాతి అసత్యమైనదే తెలుస్తుంది. ప్రామాణిక ఆధారం ఎవరు? వసుబంధు గారు అక్కడైతే, ఇక్కడ నాగార్జునుల వారి మూలమాధ్యక కారిక మాధ్యమిక కారిక అనేటటువంటిది ఆధార గ్రంథం. పూర్తిగా అసత్ అయితే అనుభవం ఎలా వస్తుందండి? మా మామగారు పూర్తిగా అసత్ అయితే నాకు స్మృతిలో ఎలా ఉంటారు? ఎదురుగుండా ఉన్నటువంటి ఈ టేబుల్ పూర్తిగా అసత్తు వంధ్యాపుత్రుడు అయితే నాకు ఎలా అనుభవం అవుతుంది? ఎలా ముట్టుకోగలుగుతున్నాను? ఎలా దీని మీద వస్తువులు ఉంచగలుగుతున్నాను? అనుభవపూర్వకంగా వ్యవహారంగా వస్తువులు ఉన్నాయి కదా. అంచేత ఇది వీలు పడదు. మళ్ళీ క్రోడీకరించండి ఎవరైనా ఒకరు. నాగరత్నం గారు. నమస్తే సార్. ఇది అసఖ్యాతి. అసఖ్యాతి అంటే మాధ్యమిక బౌద్ధం అన్నమాట, బౌద్ధులో చేసింది. దీనికి సాంకేతిక పదం అంటే అసతః ఏవ వస్తునః ఖ్యాతి అన్నారు. అంటే వస్తువు యందు, ఖ్యాతి అంటే జ్ఞానము, అసతః ఏవ అసత్తు మాత్రమే లేదు అంటే అసలు ఏమీ లేదని, అసలు ఏమీ లేదంటున్నారు. ఏమీ లేదని అంటే శూన్యం, అసలు ఏమీ అంటే ఆకాశ పుష్పము, అంగడిలోని వెండి అసత్తే, ఇక్కడ ఉన్నటువంటి సుక్తి అసత్తే, రెండు అసత్తే అంటున్నారు. సుక్తి లేదు, వెండి లేదు, ఎప్పుడూ లేదు, ఏ టైంలోనూ లేదన్నారు. దీనికి శూన్యస్య ఆభాస, అమ్మగారు లేరు, టేబుల్ లేదు, ఏది లేదు అక్కడ. అదనమాట దానికి ప్రామాణికం ఆధారం ఏంటంటే ఇంకొక కీలకమైనటువంటి టెక్నికల్ వర్డ్ శూన్యస్య అవభాస. శూన్యమే అంత అవభాస అవుతుంది అంటున్నారు. అది ఆ తర్వాత దానికి రాసిన వాళ్ళు ఎవరంటే నాగార్జున, అతను మూలమాధ్యమిక కారిక అన్నారు. దీని తర్వాత విమర్శ ఏమిటి? పూర్తిగా అసత్యం అయితే ఎలాగ గ్రహిస్తారు? ఎలా చెప్పగలుగుతున్నారు? ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎలా చెప్తున్నారు? అంచేత అది అనుభవం అవుతుంది కదా, వ్యవహారంలో అనుభవం అవుతుంది. అందుకే తర్వాత నెక్స్ట్ అమూల్య గారు విశ్లేషిస్తారు, జాగ్రత్తగా వినండి. అన్యథాఖ్యాతి న్యాయ వైశేషిక దర్శనాలలో చెప్తారు. సాంకేతిక నిర్వచనము అన్యస్య వస్తునః అన్యత్ర ఖ్యాతి. అన్యస్య వస్తునః ఇంకొక వస్తువు యొక్క జ్ఞానము అన్యత్రా వేరొక చోట కలుగుతుంది. ఒక వస్తువు ఎక్కడో ఉన్నది, అంగడిలోనో, ఇంట్లోనో, లాకర్లోనో వెండి ఉన్నది. ఆ వస్తువు యొక్క జ్ఞానము ఇక్కడ ఉన్నటువంటి సుక్తి యందు సుక్తి అనే భావము కలగలేదు సరికదా. ఆ వస్తువు యొక్క భ్రాంతి, ఆ మెరుపు అనేటటువంటి ఒక కారణం వలన ఓహో మెరుస్తుంది, ఇది వెండి కామోసును అనేటటువంటి భ్రాంతి కలుగుతుంది. అన్యస్య వస్తునః అన్యత్ర ఖ్యాతి. ఒక నిజమైన వస్తువు వేరే స్థలంలో ఉంది, ఇంకో స్థలంలో ఉన్నటువంటి వెండి అది యథార్థమే, వ్యావహారిక యథార్థమే. ఇక్కడ కనిపిస్తున్నటువంటి సుక్తిక కూడా వ్యావహారిక యథార్థమే. అయితే ప్రత్యక్షంగా ఉన్న సుక్తిక, స్మృతిలో ఉన్నటువంటి వెండి, ఆ వెండియే ఈ సుక్తికలోనున్నది. ఇక్కడే వెండి అనిపించడం, దీన్నే ఆపాదన, ఆపాదించుట, అధ్యారోపము చేయుట అంటారు. కీలక సూత్రము ముందు చెప్పినట్టు అన్యస్య వస్తునః అన్యత్ర ఖ్యాతి. దాని కీలకమైన సూత్రం వాళ్ళది ఏంటంటే స్మృతి సంస్కారజన్యస్య వస్తునః అన్యత్ర ఆరోపః. స్మృతి అనేటటువంటి సంస్కారము వలన పుట్టినటువంటి వస్తువు యొక్క ఆరోపము అన్యత్ర ఇంకొక చోట కలుగుతుంది.
స్మృతి సంస్కారజన్యస్య, స్మృతి అనే సంస్కారమునందున్న స్మృతి అనే దాని నుంచి పుట్టినటువంటి వస్తునః, అంటే ఎప్పుడో వెండి చూశాను చిన్నప్పుడు, అంగడిలోనో ఎప్పుడో కొనడానికి వెళ్ళినప్పుడు. ఆ వెండిని ఇక్కడ అన్యత్ర అంటే శక్తి ఎందు ఆరోపిస్తున్నాను. ఒక నిజమైన వస్తువు వేరే స్థలంలో నాకు అనుభవంలో ఉంది, అనుభవించినప్పుడు అది యథార్థమే. ఇప్పుడు స్మృతిలో ఉంది, ఆ స్మృతిలోంచి సుక్తిలోని అన్యథా వేరుగా ఆపాదించబడింది. వెండి యథార్థమే, వ్యవహారిక ప్లేన్లోనే మాట్లాడుతున్నాం. వెండి వ్యవహారమే, కానీ ఇక్కడ ఇప్పుడు లేదు. స్మృతి సంస్కారంతో, జ్ఞాపకంతో, స్మృతి అంటే జ్ఞాపకం, మెమొరీ అంటే రికాల్, రికగ్నిషన్ అనేది ప్రత్యక్షము, కాగ్నిషన్ అనేది, రికాల్ అనేది పరోక్షము, స్మృతి ఇక్కడ ఉన్న సుక్తికపై అది ఆపాదించబడింది. అందుకే అన్యథా ఖ్యాతి, వేరే దానిని వేరే విధంగా గ్రహించడం. ఎక్కడో ఉన్నటువంటి వెండిని ఇక్కడ ఉన్నది అని అభాస చెందడం. అన్ని దర్శనాలు వాళ్ళు కూడా అధ్యాసను అంగీకరిస్తారు, కానీ వాళ్ళ అధ్యాసను ఇంటర్ప్రిట్ చేసేటటువంటి విధానంలో వేరులున్నాయి. ఆ విధానాలు సరికాదని మన గురువు గారు భగవత్పాదులు త్రోసిపుచ్చి మనకేమో ఫైనల్గా అద్వైత సిద్ధాంతాన్ని మనకు ఫైనలైజ్ చేసి చెప్పారు. న్యాయ సూత్రాలు రాసినటువంటి గౌతమముని ఇక్కడ కర్త, ఈ గ్రంథానికి కర్త. లోతుగా ఇక్కడ జ్ఞానం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ప్రస్తుత దృష్టి, యథార్థముగా కంటికి కనిపిస్తున్నది, ప్రత్యక్షము. రెండవది గత స్మృతి, పరోక్షము. ఆ పరోక్షమైనటువంటి అన్యత ఎక్కడో ఉన్నది ఇక్కడ జ్ఞానంగా కలగడం. అంటే స్మృతి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా ఉన్న సుక్తిక జ్ఞానం కలగకుండా ఆ మెరుపు అనేటటువంటి కారణంగానో ఏదో కారణం వెలుతురు పడడం వలన అది ప్రకాశించి ఇక్కడ వెండిని పరోక్షంగా ఉన్న వస్తువు ఇక్కడ వస్తుంది. ఇక్కడ విమర్శ ఏమిటి? రెండు జ్ఞానాలు వేరువేరు స్థాయిలకు చెందిన యథార్థాలు. ఒకటేమిటి? ప్రత్యక్షమైనటువంటి యథార్థం. ఇంకోటేమిటి? స్మృతి రూప యథార్థం. పరోక్షంగా చూశాను వెండిని, చూసినప్పుడు అది యథార్థమే, అది కానీ అది పరోక్షం. ప్రస్తుతంగా ప్రత్యక్షంగా ఉన్నటువంటిది యథార్థంగా వ్యవహారంగా ప్రత్యక్షంగా ఉంది. స్మృతి అనేది పరోక్షంగా ఎక్కడో ఉంది. చేత పరోక్షంగా ఉన్నటువంటి యథార్థాన్ని ప్రత్యక్షము పైన ఆరోపిస్తున్నారు. నువ్వు ఒక చోటకు వచ్చే అవకాశం లేనే లేదు. నిన్న చెప్పుకున్నాం, ఒక ఆయనకి తండ్రి గారు తాతగారు చనిపోయారు. ఆ చనిపోయిన తాతగారేమో స్మృతిలో ఉన్నారు, ఆయన జ్ఞాపకాలు ఈయన దగ్గర చాలా గట్టిగా ఉన్నాయి. కానీ ఎదురుగుండా ఒక కుర్చీ ఉంది రూమ్లోని, ఈ కుర్చీలో ఆ తాతగారు వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుందా? ఆ స్మృతి ఎలా కలుగుతుంది? అక్కడ స్మృతిలో తాతగారు ఉన్నారు, కుర్చీ ఇక్కడ ఉంది. ఈ రెండింటినీ ఓ చోటకి అలా తీసుకొస్తాము. అదే సమస్య. చెప్పండి అమూల్య. హరి ఓం సార్. అన్యథా ఖ్యాతి. మాట్లాడగలుగుతున్నారా? సరే వదిలేయండి. విజయలక్ష్మి గారు మీరు చూడండి. హరి ఓం గురువు గారు చెప్పండి. అన్యథాఖ్యాతి గురించి చెప్తున్నాం. ఇదేమో న్యాయ వైశేషికులు, ఆస్తికవాదులే వాళ్ళు ఈ విధంగా చెప్తుంటుంటారు. అన్యస్య వస్తునః అన్యత్ర ఖ్యాతి. అన్యత్ర ఖ్యాతి అంటే ఎక్కడో ఇప్పుడు నిజంగా మన ఎదురుగా ఒకటి ఉన్నది, ఇదం కింద మనం దాన్ని తీసుకుంటాము. ఇక్కడున్న ఇదంపై ఎక్కడో స్మృతిలో ఉన్న వెండిని అంటే భ్రాంతిని తీసుకొని వచ్చి దీని మీద మనం పెట్టేస్తున్నాం. అంటే ఇది అన్యత్ర ఆరోపణ అన్నమాట. వేరే దాన్ని వేరే విధంగా గ్రహించడం. అంటే ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్నట్టు మన స్మృతిలో ఉన్న మన తాతగారు ఇప్పుడు మన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోపెట్టలేము. అది స్మృతి జ్ఞానం, అది వేరే స్థాయిలో ఉంది. ఇప్పుడు మన ఎదురుగా కనిపిస్తున్న ఇదం వేరే స్థాయిలో ఉంది. ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టలేం. అందుకని రాసినటువంటి గౌతమ ముని గారు ఈ విధంగా చెప్పారు. దీనికి విమర్శ అంటే రెండు మనం పెట్టలేం. వేరే వేరే స్థాయిల్లో ఉన్న వాటిని కలపడం చేయలేము. తర్వాత
అసత్ఖ్యాతి ఇది న్యాయం కాదు, న్యాయం అయిపోయింది. సారీ, ప్రాభాకర మీమాంస, పూర్వమీమాంస ప్రాభాకరులది అన్యథాఖ్యాతి. అన్యథాఖ్యాతి కాదు, అసత్ఖ్యాతి, అఖ్యాతి అఖ్యాతి. పడింది. అఖ్యాతి తప్పు. ఓకే, సాంకేతిక నిర్వచనం ఏమిటి? గ్రహణ రూపా అతి అంటే అఖ్యాతి అంటే జ్ఞానం కలగల, ఖ్యాతి అంటే జ్ఞానము, ఖ్యాతి జ్ఞానము, అఖ్యాతి జ్ఞానం కలగల. జ్ఞానం ఎందుకు కలగలేదు? భేదమును గ్రహించలేకపోయాను. ఏమి భేదాన్ని గ్రహించలేకపోయాను? ఆ స్మృతి రూపములోనున్నటువంటి వెండి యొక్క జ్ఞానాన్ని, ఎదురుగుండా యథార్థంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని మిక్స్ చేసేసుకొని ఇదం అని సుక్తిని, వెండి అని స్మృతిని కలిపేశాను. ఎదురుగా ఉండేటటువంటి శుక్తిని ఇదం అంటున్నాను, ఆ స్మృతిలో ఉండేదాన్ని ఇక్కడ కలిపి ఈ రెండు ఇదం రజితం రజత అని ఇస్తున్నాను. ఇది వెండి అంటున్నాను. అంటే రెండిటికి ఉన్న భేదాన్ని గ్రహించలేకపోతున్నాను. వీడికి రెండు క్లియర్గా తెలుస్తున్నాయి. ఇది యథార్థంగా ప్రత్యక్షంగా ఉన్నది, అది పరోక్షంగానేమో ఎక్కడో ఉన్నటువంటి స్మృతి అని తెలుస్తుంది. ఈ రెండు జ్ఞానాలను మనసులో ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు ఇక్కడున్న వెండిని తీసుకోకుండా, ఇక్కడున్నటువంటి సుక్తికని తీసుకోకుండా, ఎక్కడో ఎప్పుడో చూసినటువంటి వెండి యొక్క స్మృతిని దీని మీద ఆయన భేదాన్ని గ్రహించలేక చెప్తున్నాడు. భేద అగ్రహణం, రెండు జ్ఞానాలు ఉన్నాయి, వాటికి మధ్య తేడా తెలియడం లేదు. భ్రాంతి అధ్యాస ఈజ్ ఈక్వల్ టు భేద అజ్ఞానం. కీలక భావం. భేదస్య అజ్ఞానమే ఇక్కడ ముఖ్యమైనటువంటి కీలకాంశం వాళ్ళకు. ఓకే, భేదస్య అజ్ఞానమే కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళ యొక్క భావం. ఓకే, భ్రాంతిలో తప్పుడు గ్రహణం కాదు, రెండు జ్ఞానాలు కలిసిపోయాయి, ఇంటర్మిక్స్ అయిపోయాయి, వేరు చేయలేకపోతున్నాడు, పృథకీకరణం చేయలేకపోతున్నాడు. ముచ్చపు చెప్ప జ్ఞానం, ప్రత్యక్షము వెండి అనే స్మృతి లేక స్మరణ, ఈ భేదం తెలియక రెండూ కలిసిపోతున్నాయి. భేద అగ్రహణము, వేరు చేయలేకపోతున్నాము. దీనికి ముందు దానికి తేడా ఏమిటి? ఎక్కడో ఉన్నదాన్ని ఇక్కడకు తీసుకొచ్చాను అంటున్నాడు. అది వీలు పడదు, తాతగారిని కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పలేను, అంచేత కుర్చీ ఎదురుగా ఉంది, తాతగారు స్మృతిలో ఉన్నారు, ఆయన ఇక్కడ ఉండరు అని కొట్టబెట్టేస్తాం. వీడు అలా కాదండి, ఆయనకి అది స్మృతి అని ఇదని తెలుస్తోంది, అది ఇక్కడికి తేలేనని తెలుస్తోంది, కానీ మెంటల్ మిక్సప్ వలన అజ్ఞానం, భేదాన్ని పట్టుకోలేకపోవడం వలన అసత్ ఖ్యాతి. ఇది అన్యథా కాదు, అసత్ అంటే సరి అయినటువంటి భేద జ్ఞానం భేదం తెలియటం లేదు, భేద అజ్ఞానం. ప్రత్యక్షాన్ని పరోక్షాన్ని కలగాపులగం చేయకూడదు. ప్రత్యక్ష జ్ఞానం వేరు, స్మృతి జ్ఞానం వేరు, రెండు స్థాయిల సత్యత్వాలు. ఒక దానితో ఒకటి కన్ఫ్యూజ్ అవడానికి వీలు లేదు అంటున్నారు. ఇప్పుడు ఎవరు చెప్తారు? అమూల్య చెప్తారు. హరి ఓం సార్. చెప్పండి సార్. ఇది ఇప్పుడు చెప్తున్నది అఖ్యాతి, ఇదేమో ప్రభాకర మీమాంసకే, న్యాయ ప్రభాకర మీమాంసకి చెందినది. న్యాయ కాదు, న్యాయ తీసాం. ప్రభాకర మీమాంస న్యాయ వైశేషికులు అయిపోయింది. అవును, ఇది ప్రభాకర మీమాంసకి చెందినది. దీని సాంకేతిక నిర్వచనం ఏంటంటే భేద అగ్రహణ రూప అఖ్యాతి లేదా భేద. దీని భావం ఏంటంటే ఇక్కడ ప్రత్యక్ష జ్ఞానం ప్లస్ స్మృతి జ్ఞానం మధ్య భేదాన్ని గ్రహించలేకపోతున్నాం. అంటే రెండు జ్ఞానాలు వస్తాయి, కానీ వాటి మధ్యలో ఉన్న తేడా ఏంటో మనకు తెలియట్లేదు. భేద అజ్ఞానం. సో దీనికి కర్త ఎవరు? ప్రభాకరుడు. ప్రభాకర. దీంట్లో కీలక భావం ఏంటంటే భేదస్య అజ్ఞానం. ఇక్కడ ప్రత్యక్షము స్మరణ రెండు కలిసిపోతున్నాయి, మిక్సప్ అయిపోతున్నది, వేరు చేయలేకపోవడం ఇస్ ద మెయిన్ ప్రాబ్లం. అనిర్వచనీయ ఖ్యాతి పోతాం. అనిర్వచనీయ ఖ్యాతి అదే మనం చెప్పాం కొంతవరకు వీటిని, కానీ సాంకేతిక నిర్వచనాలతో చెప్తున్నాం. సత్ అసదాభ్యాం, సత్ అసదాభ్యాం అనిర్వచనీయస్య. ఇది సత
అసత అనే దానిని నిర్వచించలేనటువంటి స్థితి. సదసతాభ్యాం అనిర్వచనీయస్య వస్తునః అవభాసః. వస్తునః వస్తువు యందు అవభాస. అవభాస ఏమిటి? అనిర్వచనీయం, నిర్వచించలేకపోతున్నాను. ఎందుకు నిర్వచించలేము? సత్తు అనలేకపోతున్నాను, అసత్తు అనలేకపోతున్నాను. అందుకే అనిర్వచనీయ ఖ్యాతి అన్నాము. ఖ్యాతి అనగా జ్ఞానం. తస్మిన్ తద్బుద్ధి మాయ మాయ మాయేయ అవభాస. మాయా అవభాస అంటే సరిపడుతుంది. మాయ వలననే అవభాస. ఓకే, అది సత్. ఎందుకు భ్రాంతి? అక్కడ ఏమిటున్నది? శుక్తిక ఉన్నది. యథార్థం దానిపైన అనిపిస్తోంది. భాషిస్తున్న సమయంలో, ఆ కాలమునందు, ఆ భ్రాంతి కలిగిన కాలంలో సత్తుగా యథార్థంగానే అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే జాగ్రత్తగా ఎగ్జామిన్ చేసామో అది సత్తు కాదు, యథార్థం కాదు అని తెలిసిపోయింది, బాధ్యమైపోయింది. పోనీ అసత్వం దామా వెండి అసలు లేనే లేదా అంటే నాకు అనిపించింది. అలాగే పాము అనిపించింది, త్రాడు మీద భయం వేసింది, పారిపోయాను. ఇక్కడ వెండి అనిపించింది, తీసుకోవాలని బుద్ధి పుట్టింది, దాని ప్రక్కకు పరిగెట్టాను. అంచేత అసత్తు అనలేను, సత్తు అనలేను. సత్తందున అనలేను, అసత్తందున అనలేను. సత్తను ఎందుకు అనలేను? అది జ్ఞానం చేత బాధింపబడుతుంది. అసత్తందున అనుభవం అవుతుంది. కాబట్టి సత్తు కాదు, అసత్తు కాదు. సత్ వస్తునః అవభాసః. వస్తువు యొక్క సదసత్ విలక్షణం, వస్తువు యొక్క అవభాస సదసత్ విలక్షణంగా ఉంది. సత్తు కాదు, అసత్తు కాదు. భ్రాంతిలో కనిపించే వస్తువు సత్తు కాదు, అసత్తు కాదు. కాబట్టి అనిర్వచనీయ రూప, మహాద్భుత అనిర్వచనీయ రూప. ముచ్చపు చిప్పలో కనిపించే వెండి తరువాత నశిస్తుంది, తెలిసిన పిదప వెండి లేదు. కాబట్టి సత్ కాదు, అసత్ కాదు. అనుభవంలో అనిపించింది, భ్రాంతి కాలంలో ఉంది. అందువలన అటువంటి దానిని మిథ్య అంటారు. అంటే ఒక కాలంలో ఉంటూ ఇంకో కాలంలో లేకుండా ఉన్నదని అనిపిస్తూ నిజానికి లేకుండా ఉన్నదాన్ని అనిర్వచనీయం. సత్ అసత్ వర్గాలకు అతీయం. దీనికి ఏమిటి ప్రమాణము? ఆదిశంకర భగవత్పాదుల వారి వివేక చూడమని వీడియోస్ లింక్ ఇస్తాను, అత్యాస లింక్స్ వివేక చూడమణిలో చెప్పుకున్నాను, అవి కూడా వినండి. ఆదిశంకర భగవత్పాదుల వారి బ్రహ్మసూత్ర భాష్యము. ఎందువల్ల ఇలా జరుగుతుంది? అవిద్య, అధిష్టానం అనేటువంటిది బ్రహ్మ, ఆపాదించబడినటువంటిది అక్కడ ఉన్నటువంటి వస్తువు. బ్రహ్మమునందు ఈ జగత్తు అధ్యారోపము చేయబడినది. మిథ్యా నామరూపములు, బ్రహ్మము అధిష్టానము. జగత్తు నామరూపాత్మకమైన సకల జగత్తు ఆరోపించబడినది, అనుభవంలో తెలుస్తుంది. నిజానికి జాగ్రత్తగా ఎగ్జామిన్ చేస్తే, వివక్ష చేస్తే అక్కడ అది లేదు. రజ్జౌ సర్పదర్శనవత్, లేకపోతే ఐంద్రజాలికుని మాయవలే, స్వప్న దృష్టాంతం వలే. విధంగా ఈ ఐదోది ఎవరు చెప్తారు? ఎవరున్నారు ఇక్కడ? చెప్పండి మీరు, కమలమ్మ. అనిర్వచనీయ ఖ్యాతి. అసత్యాభ్యాం అనిర్వచనీయస్య వస్తున అవభాస అన్నారు. అంటే ఇంకోటి కూడా చెప్పారు, అతస్మిన్ తద్బుద్ధి మాయా అవభాస అని. ఇది భ్రాంతి వస్తువు. భ్రాంతి కాలంలో అది సత్ అనిపిస్తుంది, భ్రాంతి లేని కాలంలో అది అసత్తం, అది కాదు. వెలుగు ఉన్నప్పుడు అది తాడును చూసి అది తాడే అనుకుంటాం, అదే చీకటిగా ఉన్నప్పుడు తాడును చూసి పాము అనుకుంటాం. అదే భ్రాంతి అక్కడ ఉంటుంది, అది మిథ్య. అంటే సద్విలక్షణస్య వస్తున అవభాస. అంటే ఆ పాము సత్తని ఎందుకు అనకూడదు? ఎందుకంటే వెలుస్తూ వచ్చింది కదా, జ్ఞానం కలిగింది. వెలుగు వేసిన తర్వాత అది లేదని తెలిసిపోయింది, లేదని తెలిసింది, అది కాదు. అసత్తని ఎందుకు అనకూడదు? అనుభవం అవుతున్నది కనుక అనుభవం అవుతుంది. పాము భ్రాంతి కలిగింది కదా, పారిపోయాడు కదా, భయం వేసింది కదా, అనుభవం అవుతోంది కాబట్టి అసత్తు కాదు. వెలుతురు వేసిన తర్వాత లేదు కాబట్టి సత్ కాదు. అంటే సదసద్ విలక్షణం. ఓకే, తులనాత్మక పట్టిక. విజ్ఞానవాదము, క్షణిక విజ్ఞానవాదము భ్రాంతి వస్తు స్వరూపము చిత్తమే కల్పిస్తోంది. ప్రధాన కారణం క్షణిక విజ్ఞానం.
మాధ్యమిక బౌద్ధం అసత్వాదము, అంతా శూన్యమే, అసలు ఏది నిజానికి లేదు, అంతా మనస్సులోనే ఉంది. న్యాయ వైశేషికము, వేరే స్థలంలో ఉండేటటువంటి వస్తువు ఇక్కడ స్మృతి వలన ఇక్కడ ఆపాదించబడుతుంది. ప్రాభాకరులు స్మృతికి యథార్థ ప్రత్యక్ష జ్ఞానానికి ఆ భేదాన్ని గ్రహించలేకపోతున్నారు. జ్ఞాన స్మృతి మిశ్రణము, భేద అజ్ఞానము, భేద అగ్రహణము. అద్వైతవాదం అనిర్వచనీయము, సత్తనలేము, అసత్తనలేము, సత్తు కాదు, అసత్తు కాదు. ఎందువలన కలుగుతుంది? అవిద్య లేక మాయ వలన కలుగుతుంది. పారిభాషిక పదాలు ఇచ్చాం. ఆ పారిభాషిక పదాల సంగ్రహ రూపం ఆత్మఖ్యాతి, స్వాత్మావభాస, స్వాత్మయే స్వచిత్తమే అవభాస అధ్యాసగా కనబడుతుంది. అసత్ఖ్యాతి, అసదవభాస, లేనిదే కల్పించబడి వస్తుంది. అన్యథాఖ్యాతి, అన్యత్ర ఆరోప. అఖ్యాతి వేధ అగ్రహణం, వేధాగ్రహణం. అనిర్వచనీయ ఖ్యాతి, సదసద్ లక్షణ అవభాస, అంటే సత్తు లేదు, సత్తు కాదు, అసత్తు కాదు అనేటటువంటి అవభాస. ఇప్పుడు అద్వైతంలో మిగతా 4 ఖ్యాతివాదాలను ఎందుకు సంగతంగా ఖండిస్తుంది అనేటటువంటిది సూత్రబద్ధంగా ఎగ్జామిన్ చేస్తాం. ఇంతవరకు ఏం చేశాము? నిన్న చెప్పుకున్న వాటినే మళ్ళీ 5 చెప్పుకొని వాటికి సాంకేతిక పదాలను జోడించి వాటికి విమర్శనిచ్చి అవి ఎందుకు నిలబడవు అనే దాన్ని స్థూలంగా తెలుసుకున్నాం, గ్రాస్గా. ఇప్పుడు అద్వైతవాదాన్ని ఆధారం చేసుకుని మిగతా 4 ఖ్యాతివాదాలను తర్కపరంగాను, శృతి పరంగాను 3 ఉంటాయి. ఏమిటి? ఒకటి అనుభవము, రెండవది తర్కము లేక ఇది తర్కము లేక మన అనాలిసిస్ అంటాం కదా, అది. మూడవది ఏంటంటే శృతి ప్రమాణము, తర్క ప్రమాణము, దెన్ అనుభవ ప్రమాణము. ఏదైనా అద్వైతం స్థాపించాలంటే అనుభవానికి విరోధం రాకూడదు. అది కనపడకుండా ఉన్నప్పుడు దానిని సమర్థించగలిగి ఉండాలి. భ్రాంతి వస్తువు డిసప్పేర్ అయిపోతుంది, అది ఎందుకు డిసప్పేర్ అయిపోతుంది చెప్పగలిగి ఉండాలి. అద్వైత సిద్ధాంత సంగతి ఏకసత్య సిద్ధాంతానికి విరోధం రాకూడదు. అద్వైత సిద్ధాంతం ఎక్కడ తీసుకెళ్తుంది? ఏకమేవ అద్వయం అంటే ఏమిటి? బ్రహ్మ ఏకము, అనేకము లేదు, నేహ నానాస్తి కించన. ఆ దీనికి విరోధం రాకూడదు. అనుభవానికి విరోధం రాకూడదు. అనుభవం జగత్తు లేదు, అసత్యం చెప్పకూడదు. అలాగే జగత్తు జాగ్రత్తగా ఆలోచిస్తే ఏదైతే మారుతూ ఉంటుందో, ఏదైతే వచ్చిపోయేదో, ఏదైతే వికారిత్వం ఉందో, ఏదైతే పరతంత్రమో, ఏదైతే దృశ్యం అవుతున్నప్పుడు కనిపిస్తుందో, యథార్థంగా ఆధారం లేనిది ఇది ఉండదో, పరతంత్రము అటువంటిది మిథ్య అని ఈ బాధను అంటే సబ్లేషన్ని మనము వివరించగలిగి ఉండాలి. ఒక్కొక్క దాన్ని తీసుకొని మళ్ళీ అద్వైతవాదాన్ని దాని మీద అప్లై చేసి చూస్తాం. ఆత్మఖ్యాతి ఖండనము. ఆత్మఖ్యాతి ఏమిటి? స్వాత్మన ఏవ బాహ్యవత్ అవభాస. స్వాత్మన ఏవ, తన యొక్క మనసే బాహ్యవత్ బయట ఉన్నదా అన్నట్లు, అవభాస అధ్యాస చిత్తమే బయట కనిపిస్తుంది. ఎందువలన దాన్ని ఖండిస్తున్నాం? అధిష్టాన అనివార్యత. వాళ్ళు ఏంటంటున్నారు? క్షణిక విజ్ఞానం అండి, విజ్ఞానం వస్తుంది పోతుంది, ఇంకో విజ్ఞానం వస్తుంది పోతుంది, అవన్నీ పక్కన ఉండడం వలన ఒక సీక్వెన్షియల్గా జరుగుతున్నట్టు ఆ మార్పు నీకు తెలుస్తుంది అంటారు. మీరు ఆలోచించి చూడండి, ఏదైనా మార్పు తెలియాలంటే మారని తత్వాన్ని చూస్తేనే ఉంటేనే మార్పు తెలుస్తుంది. ఈ రూమ్లో పుస్తకం పెట్టారు, సాయంత్రం వేసరికి ఆ పుస్తకం ఇక్కడ లేకుండా అక్కడికి వెళ్ళిపోయింది. అంటే ఏమిటి? మారనటువంటి టేబుల్ రూము ఉంటే ఓహో ఈ పుస్తకం ఇక్కడి నుంచి అక్కడ ఎవరో పెట్టారు. ఒక చెట్టు ఉంది, చెట్టు మీద పుష్పం ఉంది, ఈరోజు మొగ్గగా ఉంది, రేపు వికసించింది, ఎల్లుండి వాడిపోయింది. అంటే మారకుండా ఉన్నటువంటి ఆ పార్ట్ అది ఉంటే దానిలో మారేటటువంటి తత్వాన్ని తెలుసుకోగలం. అంచేత ఏదైనా క్షణిక విజ్ఞానం అని చెప్పినప్పుడు ఆ క్షణిక విజ్ఞానానికి అధిష్టానము అనివార్యము. అధిష్టాన అనివార్యత, అధిష్టానం తప్పనిసరి. స్క్రీన్ మీద బొమ్మలు చూస్తున్నాం,
ఆ బొమ్మలు చూడాలంటే ఆధారం ఉంటేనే బొమ్మలు కనపడతాయి. ఆధారం లేనిదే మనం చెప్పలేము. అధిష్టాన అనివార్యత. కేవలం చిత్తం మాత్రమే ఉంటే ఇది బయట ఉంది అనే అనుభవం ఎలా కలుగుతుంది? భేదానుభవ విరోధం. మనకు నేను ఇది అనే స్పష్ట ద్వైతం అనుభవం ఉంది. ఇదం అహం. అహం అంటే తెలుసుకుంటున్నవాడు, ఇదం అంటే ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ద్వైతానుభవం క్లియర్గా ఉంది. చిత్త మాత్రమే వాదన చేసినట్లయితే ఈ ద్వైతాన్ని వ్యవహారంలో సమర్థించలేడు. ఇది అనుభవ విరోధం. వై దిస్ విజ్ఞానవాద విల్ నాట్ స్టాండ్? ఒకటి, అధిష్టానం ఉండే తీరాలి. రెండు, భేదము నేను ఇది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేటటువంటివి ఉన్నాయి. అది అన్ని మనసులోనే ఉంటే డిఫరెన్షియేషన్ ఉండదు. వీటికి ఒప్పుకోవాలి. ప్రమాణం. ఇది అనుభవ విరోధము కాబట్టి ఇది కుదరదు. చెప్పండి రవిప్రకాష్. ఏ విధంగా దీన్ని ఖండిస్తున్నాము అంటే అధిష్టానము ఆధారము గురించి క్లియర్గా చెప్పకుండా ఉండుట. మరి ఏ విధంగా దాని గురించి ప్రస్తావించలేదు. క్షణిక విజ్ఞానమునందు ఆ అధిష్టానము తప్పనిసరి అని గుర్తించలేకపోయారు వాళ్ళు. కేవలము మనస్సులో వృత్తులు అంటుంటే ఆ వృత్తుల్ని కలిగించే అధిష్టానం గురించి వారు ప్రస్తావించలేదు. అధిష్టానం లేదంటున్నారు వాడు. అధిష్టానం ఉండదు, విజ్ఞానం వస్తుంది పోతుంది అంటున్నారు. అలా వీలు పడదు, అధిష్టానం ఉండే తీరాలి. అది సాక్షి చైతన్యము అధిష్టానము ఉండే తీరాలి. అందువల్ల వాళ్ళది పొసగదు. భేదం తెలుస్తోంది. నేను సబ్జెక్టు, నేను ఇవి చూస్తున్నాను. వ్యవహారంలో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డిఫరెన్సియేషన్ ఉంది. అంతా మనస్సు అయితే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వ్యవహారాన్ని ఎలా చెప్తారు? చెప్పలేరు. అనుభవానికి విరోధంగా ఉంది. ఓకే. అసత్ఖ్యాతివాదం ఖండనం. వారి వాదం ఏమిటి? అసతః ఏవ వస్తునః ఖ్యాతి. వస్తువునందుండేటటువంటి జ్ఞానము అసతే, పూర్తిగా లేనిదే ప్రత్యక్షం అవుతుంది. అద్వైతం ఏం చెప్తున్నారు? అనుభవ సిద్ధి సమస్య. పూర్తిగా లేనిది ఎలా అనుభవం వస్తుంది? వంధ్యాపుత్రుడు ఎక్కడైనా ఎవరికైనా అనుభవం వచ్చిందా? ఎక్కడైనా సరే ఆకాశంలో నగరం ఎవరికైనా అనుభవం వచ్చిందా? ఎక్కడైనా కుందేటికి కొమ్ము అనుభవం వచ్చిందా? ఎక్కడైనా ఆకాశంలో పుష్పం ఉన్నదని ఎవరైనా చూశారా? చూడలేదు. అనుభవ సిద్ధి లేదు దానికి. అనుభవంలో ఎప్పుడు అనుభవ భ్రాంతి బాధ వచ్చింది అంటే ఏమిటి? నిజంగానే అది వెండి అయితే ఎప్పటికీ అది బాధించబడకూడదు. అది వెండి కాదు అని ఒక స్థాయిలో తెలుస్తుంది, ఒక స్థాయిలో వెండిని భ్రాంతి కలిగింది. భ్రాంతి సమయంలో వెండి అనిపించింది, భ్రాంతి పోయిన తర్వాత వెండి కాదని తెలిసింది. ఈ రెండు అంటే వెండిత్వము రజతత్వము బాధింపబడింది. ఆ బాధింపబడడాన్ని ఏది లేకపోతే ఎలా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? వెండి కాదు సుక్తికి అని తెలుస్తోంది కదా, సుక్తికి యథార్థమని ప్రూవ్ అయింది, వెండి కాదని తెలిసింది. అంటే ఆ బాధింపబడినటువంటి సమయం యథార్థమైనది గోచరిస్తోంది. అది ఏది లేకుండా వంధ్యాపుత్రుడిలాగా చెప్పడం వీలు పడదు. నిర్ణయం అసత్తుకు ప్రత్యక్షం అసంభవం. అసత్తు దానికి తర్కాసంగతి, తర్కమునకు అసంగతి. ఇందాక దేనికి ఏమిటి? అనుభవ విరుద్ధం. ఇది తర్క విరుద్ధం. అసత్తుకు ప్రత్యక్షం అసంభవం. ఎందుకు? తర్కించి చూస్తే, అనలైజ్ చేసి చూస్తే మనమేమో ఏ విధమైన ఈ ప్రమాణాన్ని, తర్క ప్రమాణాన్ని ఉపయోగిస్తే అసత్తుకు ప్రత్యక్షంగా కనపడడం అనేటటువంటిది, ఎక్స్పీరియన్స్ అని అవేటటువంటిది అసంభవం. చెప్పండి ఎవరన్నా. నగరత్నం. ఇది అసఖ్యాతి సార్. అసఖ్యాతి ఎలా అంటే వారి సూత్రం ముందు చెప్పేసుకోవాలి మరోసారి. అసతః ఏవ వస్తునః ఖ్యాతి. అదే చెప్తున్నాను. అసతః ఏవ వస్తునః ఖ్యాతి అంటే పూర్తిగా లేనిదే ప్రత్యక్షం అవుతుంది అని చెప్పడం అనమాట. అంటే దానికి ఎలా ఖండించారంటే అనుభవ సిద్ధితోటి, అంటే అక్కడ పూర్తిగా లేనిది అనుభవానికి ఎలా వస్తుంది? పూర్తిగా లేని వస్తువు మూడు పేర్లు చెప్పండి ఏవైనాను పూర్తిగా లేవన్న వాటిని. వంధ్యాపుత్రుడు అంటారు, ఆ తర్వాత ఆకాశ పుష్పం అని చెప్పాలి. ఖ పుష్ప అని రాశారు. ఖ అంటే ఆకాశం, ఖ పుష్పం. పుష్పం. ఆ తర్వాత
ఆ, ఇది ఎండమావిలో నీరు. ఉమ్, అది ఉండదు. ఎండమావిలో నీళ్లు, లేకపోతేనేమో ఇది కుందేటి కొమ్ము, కుందెట్టి కొమ్ము అలాంటివి. తుషార శృంగం. ఆ, అదే తుషార అన్న శశి అన్న రెండు ఒకటే. అదే శృంగం. కుందేటి కొమ్ము ఇలాంటి వాటికి అవి పూర్తిగా మనకి అసలేమీ ఇప్పుడు లేదన్నమాట. ఎవరికి ఎక్కడ ఏ ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఎవరికి కనిపించలేదు, ఎవరికి లేవు నిజంగా అక్కడ. అసత్ అవుతే ఎవరికి అది తెలియకుండా ఉండాలి ఆ, అంచేత కదా. అవి ఎవరికి తెలియలేదు. మరి ఇది అసత్ అయితే పోనీ తెలుస్తుంది కదా. వెండి భ్రాంతే, కరెక్టే, ఆ, మీరు కానీ భ్రాంతి సుత్తి అన్నారు, తెలుస్తుంది. వెండి అసత్తే సుత్తి అన్నారు. తెలుస్తుంది. మరి వెండి కాదని తెలిసిన తర్వాత అక్కడ సుక్తికి తెలిసింది కదా, అదే సుత్తి తెలుస్తుంది కదా, అది ఏది దాన్ని లేదు ఎలా అని ఎలా. కాదంటారు. అంచేత అది కరెక్ట్ కాదు, అది అలా అది ఖండించారు. అది ఆ తర్క తర్వాత ప్రమాణానికి విరుద్ధంగా ఉంది. ఆ తర్వాత అదే ఇంకోటి చెప్పారు సార్, రెండోది తర్క ప్రమాణం అదే చెప్పేశారు. బాధించబడిన సమయంలో, అంటే దాని తర్వాత వెండి వెండి కాదని కాదు, తెలిసిన తర్వాత వెండి సుక్తికి కాదని ఎదురుగా తెలుసు ఉంది కదా. ఉంది కదా, అది ఎప్పుడు మన చేత లేదు అని చెప్పలేరు అది కదా. అసత్ అవుతే ఎదురుకుండా అనుభవం ఎలా అవుతుంది. అదే ఎదరకుండా కనిపిస్తుంది, లేదని చెప్పలేరు. ఆ అది తర్వాత తర్కం ద్వారా ఎలా చేశారంటే, భ్రాంతి తర్వాత ఇది వెండి కాదని తెలుస్తుంది. మరి అదే అప్పుడు ఆ తర్వాత దానికి ఏం నిర్ణయించారంటే, అసత్ ప్రత్యక్ష అనుభవం అసంభవం, ప్రత్యక్షం కాదు. ఎందుకంటే అసత్తుకి ప్రత్యక్ష అనుభవం ఉండదు. ఉండదు కదా. తర్క ఆ, అసంగతి. తర్కం అసంగతి సంగతి లేదు, అంటే లేదు. కూడి లేదు, ఆ రెండు వీలు పట్టం లేదు. అవును, అదే అంటే అలాగా అక్కడ ఉన్నదాన్ని కనిపించలేదు కదా వాళ్ళకి, లేదు అని చెప్పినప్పుడు అది ప్రత్యక్షం కాదు, కానీ ప్రత్యక్షంగా కనిపిస్తోంది. తరువాత ఉమ్. అన్యథా ఖ్యాతి ఖండనం. వారి వాదం ఏమిటి? అన్యత్ర వస్తునః అన్యత్ర ఆరోప. ఎక్కడో ఉన్న వెండిని ఇక్కడ వేరే స్థలంలో ఇక్కడ తీసుకొచ్చి ఆరోపిస్తున్నాం. దూర వస్తువు ప్రత్యక్ష సమస్య. వేరే స్థలంలో ఉండే వెండి ఎక్కడలా ప్రత్యక్షమైంది. ఒక చోట ఉండేటటువంటి వస్తువు ఇంకొక చోటకి ఎలా వచ్చింది? చనిపోయిన తాతయ్య గారు కుర్చీలోకి రాగలరా? రాలేరు. స్మృతి ప్రత్యక్ష మిశ్రణ దోషం. స్మృతి ప్రమాణం వేరే, ప్రత్యక్ష ప్రమాణం వేరే. ఎందుకు? స్మృతి అనేటటువంటిది పరోక్ష ప్రమాణము, ఇదేమో ప్రత్యక్ష ప్రమాణము. ఈ రెండు ఒకే స్థాయి కావు. బాధానుగుణ్యం లేదు. నిజమైన వెండి అయితే అది ఎలా బాధించబడుతుంది? బాధించబడదు. ప్రమాణ వ్యవస్థలోనే గంభీరమైనటువంటి విరోధం ఉన్నది. ఏమిటి? ఒకటి స్మృతి, రెండవది యథార్థం. యథార్థంగా ప్రత్యక్షంగా కనిపిస్తున్నది ఎక్కడో స్మృతిలో ఉన్నది కన్ఫ్యూజ్ అయ్యాయని చెప్పడానికి ఆ రెండు ఒక స్థాయి ఇవి కావు, కాబట్టి ఒకే చోటకి రాలేవు. ప్రమాణం తాలూకా వ్యవస్థలోనే విరోధం ఉన్నది. చెప్పండి గురుగారు. విజయలక్ష్మి. హరి ఓం గురుగారు. చెప్పండి. మూడవది అన్యథా ఖ్యాతి. వాళ్ళు ఏమంటారంటే అన్యస్య వస్తునః అన్యత్ర అన్యత్ర ఆరోప. వేరే ఎక్కడో ఉన్న వస్తువుని వేరే చోట మళ్ళీ ఆరోపించడం. దీన్ని ఎలా ఖండించారంటే, వేరే స్థలంలోని వెండి ఇక్కడ ప్రత్యక్షమైతే ఇక్కడున్న వస్తువును ఆ స్మృతిలో ఉన్న వస్తువుని రెండింటిని ఎలా కనెక్ట్ చేస్తారు? ప్రత్యక్ష సంబంధం ఎలా కుదురుతుంది? అది కొన్ని స్టేజ్ చనిపోయినటువంటి తాతయ్య గారు ఎదురుగుండా ఉన్న కుర్చీకి ప్రత్యక్షమైన సంబంధం ఎలా కుదురుతుంది? ఆ స్థాయి వేరు, ప్రత్యక్షంగా ఇదంగా కనబడుతున్న వస్తువు స్థాయి వేరు, స్మృతి రూపంలో ఉన్న వస్తువు స్థాయి వేరు. ఈ రెండు స్థాయిల్ని మనం కలిపేయడానికి పనికి రాదు. ఇది స్మృతి ప్రత్యక్ష మిశ్రణ దోషం అని అందుకే చెప్పారు. స్మృతి వేరే స్థాయిలో ఉంటుంది దాని ప్రమాణం, ప్రత్యక్షం ప్రమాణం వేరే స్థాయిలో ఉంటుంది. ఈ రెండు కలిసిపోయి అంటే మన ప్రమాణం అని మనం నిర్వచించుకొని ఈ ప్రమాణాల ద్వారా సత్యం మనం వ్యవస్థ కూలిపోతుంది. ప్రత్యక్షం అనే ప్రమాణమే కూలిపోతుంది. అవన్నీ కూలిపోతాయి, పనికిరావు. ఇప్పుడు ఆలోచించండి, స్మృతిలో ఎన్నో ఉన్నాయి. ఆ స్మృతిలో ఉన్నవని ఇక్కడికి వచ్చి కూర్చుని అనుకోండి ప్రత్యక్షంలోని, మరి ప్రత్యక్షంలో ఉన్న వస్తువుని ఎలా పట్టుకుంటారు? స్మృతిలో ఉన్నవన్నీ ఇక్కడ కూర్చుంటే, ఇక్కడ ఉన్న వస్తువులు మీకు కూర్చుంటే అప్పుడు ఎదురుగుండా ఉన్న వస్తువుని మరి పట్టుకునేది ఎలాగా? ప్రత్యక్షమనే ప్రమాణంకే వ్యవస్థ లేదు కదా. ప్రత్యక్ష ప్రమాణం అని అన్నిటిలోకి మనం ముఖ్యం పెట్టుకుంటాం, దాని వ్యాలిడిటీ పోతుంది కదా. వ్యాలిడిటీయే లేదు, ప్రమాణ వ్యవస్థయే ఇన్వాలిడ్ అయిపోయింది. తర్వాత అమ్మా అమూల్యమ్మ, అఖ్యాతి ఖండం. అఖ్యాతి అంటే ప్రాభాకరులు కదా. భేద అగ్రహణం,
భేదాన్ని గ్రహించకపోవడం వాళ్ళ దోషం. స్పష్టవాక్య జ్ఞానం, భ్రాంతిలో మనం స్పష్టంగా ఇది వెంది అంటున్నాం. నీ భేదాన్ని గ్రహించలేదు అని అన్నావు కదా, భేదాన్ని గ్రహించలేకపోతే వాడు ఏమని చెప్పాలి? ఏదో ఉందండి అది తెలియలేదని చెప్పాలి. భేదాన్ని గ్రహించలేదు, గ్రహించలేదంటే అది ఫలానాదని తెలియలేదు, ఏదో ఉందని అనిపించింది కానీ వెండి అనే అవకాశం లేదు. వెండి అనేటటువంటి స్మృతి దీనిని ఇక్కడ తీసుకొచ్చి వెండి అని అంటున్నాడు. మరి ఎలా అంటున్నాడు? భ్రాంతిలో మనం స్పష్టంగా ఇది వెండి అంటున్నాము. ఇది వెండి అంటున్నాడంటే భేదం పోవడం అంటే తెలుస్తుంది, తెలిసి మిస్ అయిపోయాడు. మిస్ అయిపోయి ఇది వెండి అని అనిస్తున్నాడు కదా క్లియర్గాను. భేదాన్ని తెలుసుకోలేనటువంటి స్థితి అవుతే ఇదేం తెలియట్లేదండి, ఏదో ఉన్నట్టుంది కానీ అది ఏమిటో తెలియటం లేదండి. శుక్తిగా అని చెప్పడు, వెండి అని చెప్పడు, మరొకటి జలపెంక అని చెప్పడు, అసలు ఏది ఏదో ఉందంటాడు కానీ ఫలానాది అని అనేటటువంటి అవకాశం స్పష్టవాక్య జ్ఞానం ఉండదు. బాధానంతరం అంటే దాని దగ్గర తీసుకుని ఆ చెప్పని బాగా తుడిచి చూస్తే అరే ఇది వెండి కాదురా అని తెలిసిపోతుంది. పూర్వజ్ఞానం స్పష్టంగా తప్పని తెలుస్తుంది. అంటే వాడు భేదాన్ని గ్రహించగలుగుతున్నాడు. భేద అగ్రహణం ఎక్కడుంది? స్పష్టంగా భేదానంతరం స్పష్టంగా యథార్థంగా తెలుస్తుంది. అది భ్రాంతి ఉన్నప్పుడు అది వెండి అనే భావం స్పష్టంగానే చెప్తున్నాడు, ఇది వెండి అంటున్నాడు. అంచేత రెండిట్లో మిక్సప్, వాళ్ళు దీనిదని కన్ఫ్యూజ్ అయిపోయారు అంటున్నారు కదా, అలా కన్ఫ్యూజన్ అవడం కాదు. అఖ్యాతి భ్రాంతి స్వరూపాన్ని పూర్తిగా వివరించలేకపోతుంది. చెప్పండి. హరి ఓం సార్. ఇది అఖ్యాతిలో ఇది ప్రాభాకర మీమాంసది భేద అగ్రహణ రూప అఖ్యాతి. ఇది దీంట్లో ఏంటి భ్రాంతిలో స్పష్టంగా తెలుస్తోంది, భేదాన్ని గ్రహించలేకపోతున్నాడు, స్పష్టంగా పాము అంటున్నాడు అంటున్నాడు. భ్రాంతి టైంలో బాగా తెలుస్తోంది, వివిడిగా తెలుస్తోంది చక్కగాను. కానీ కేవలం భేద అగ్రహణ అయితే అప్పుడు ఇట్లాంటి ఇటువంటి కన్ఫ్యూజన్ ఉండదు కదా, మాట అనలేడు కదా, ఉండదు, చెప్పలేడు. ఈ కేవలం తేడా తెలియకపోవడం అయితే అంత స్పష్టంగా వాడు ఎలాగ విరోధిస్తాడు? భేదానంతరం ఆ అనుభవం వాడికి కలుగుతోంది అని అంటే భ్రాంతి, ఇందులో భ్రాంతి స్వరూపాన్ని పూర్తిగా వాడు వివరించలేకపోతున్నాడు. ఇక్కడ బాధ అయిపోయింది అనుకోండి, అంటే వెండి కాదని తెలిసిపోయింది, ఇది వెండి కాదు ఇది శుక్తి అని క్లియర్ గా చెప్పగలుగుతున్నాడు. అంటే దీన్ని దాన్ని కన్ఫ్యూజ్ అయిపోయాడు అంటున్నారు. వాడికే కన్ఫ్యూజన్ లేదు, కన్ఫ్యూజన్ లేదు. భ్రాంతి సమయంలో వెంటనే అంటున్నాడు, భ్రాంతి పోయిన తర్వాత శుక్తి కని క్లియర్ గా అంటున్నాడు. ఆ రెండు జ్ఞానాలు కలిసిపోయాయి, కన్ఫ్యూజ్ అయిపోయి అంటున్నారు. అలాంటిది ఏమీ లేదు అని చెప్తున్నారు. అలాంటిదేం లేదని స్వరూపాన్ని అంటే అఖ్యాతి అనేది భ్రాంతి స్వరూపాన్ని పూర్తిగా వివరించలేకపోతుంది. కాబట్టి ఏమిటై ఉండాలి? ద్వైత స్థాపన, అనిర్వచనీయ ఖ్యాతి. సదసద్విలక్షణస్య వస్తునః అవభాసః. సత్ అసత్తుకు విలక్షణమైనటువంటి వస్తువు యొక్క అవభాస. ఇది ఎందుకు? ఇది తర్క సంగతం, అనుభవానికి విరోధం లేదు, కనిపిస్తున్న ప్రపంచాన్ని కాదనలేదు, ఎక్స్పీరియన్షియల్గా ఒప్పుకుంటున్నాను, వ్యవహారంలో ఉందంటున్నాను. బాధను సమర్థవంతంగా వివరిస్తుంది. జాగ్రత్తగా వేదాంతం ప్రకారంగా విచారణ చేస్తే ఏదైతే మారిపోతుందో, ఏదైతే కార్యము, ఏదైతే అనేకము, ఏదైతే పరతంత్రము, ఏదైతే వచ్చిపోతుందో అది సత్యమైనటువంటి వస్తువు కాదు, సత్వస్తువు మీద ఇది ఆధారపడి ఉంది అని చక్కగా బాధను సమర్థవంతంగా చెప్తున్నాను. ద్వితీయమైన వాస్తవాన్ని చెప్పక్కర్లేకుండానే ఏకమేవ అద్వితీయ బ్రహ్మ అని చెప్పడానికి వీలు చెందకుండానే అట్లా ఎలా ఉన్న బ్రహ్మం అలా ఉండగానే వివర్తమవగా ఇవన్నీ అనేకంగా భాషిస్తున్నాయి. ఈ అనేకత్వం అనేది భ్రాంతియే కానీ నిజానికి అనేకత్వం లేదు. ఇది భ్రాంతి లేక మిథ్య అంటే, మిథ్య అనగా సత్తని అనలేను, అసత్తని అనలేను. భ్రాంతి సమయంలో దానిని అసత్ అవుతే భ్రాంతి సమయంలో అనుభవం రాదు, సత్ అవుతే భ్రాంతి పోయాక అది ఉండాలి, ఉండడం లేదు. అంటే అధిష్టానం ఉంటే అధిష్టానం అనే బ్రహ్మము ఉండే తీరింది అనే దాన్ని నిలబెడుతుంది. కాబట్టి సత్ కాదు, బ్రహ్మజ్ఞానంతో బాధ్యమైపోయింది. పోనీ ప్రపంచం అసత్తా లేదు, అనుభవంలో ఉంది, ఎక్స్పీరియన్స్ ప్రజెంట్
అండ్ పారమార్థిక ఇట్ ఈస్ యాబ్సెంట్. కాబట్టి మిథ్య. అందువలన శంకరుడు ప్రతిపాదించినటువంటి ఈ అద్వైత స్థాపన అనిర్వచనీయ ఖ్యాతి మహాద్భుత అనిర్వచనీయ రూప. వివేక చూడామణిలో చెప్పారు. వివేక చూడామణిలో అన్నారు, సన్నాపి సన్నాప్యుభయాత్మికానో సత్త అసత్త ఉభయమా రెండు కాదు. సన్నాపి సన్నాప్యుభయాత్మికానో భిన్నాపి భిన్న విభయాత్మికాను భిన్నము అభిన్నము. ఇది రెండు కాదు. సంగాప్యనంగాప్యుభయాత్మికాను మహాద్భుత అనిర్వచనీయ రూప. రూపం అంటే జ్ఞానం, అనిర్వచనీయ ఖ్యాతి అనే దానిని వివేక చూడామణిలో తీసుకుని వచ్చారు. సో దీన్ని సమరైజ్ చేస్తే ఆత్మఖ్యాతి అనుభవ విరోధం, అసత్ఖ్యాతి ప్రత్యక్ష అసంభవం, తర్కానికి నిలబడదు, అన్యసాఖ్యాతి ప్రమాణ సంకర దోషం, అఖ్యాతి స్పష్ట భ్రాంతి జ్ఞాన వివరణలో ఒక చోట స్పష్టంగా బాధింపబడిన తరువాత తెలుస్తోంది, భ్రాంతి సమయంలో వెంటనంటున్నాడు. వీటి వివరణలో లోపము పూర్తిగా వివరించలేకపోతున్నారు. అనిర్వచనీయ ఖ్యాతి లేక అద్వైత దృష్టి దోషరహితము. గంభీరమైన తాత్పర్యం ఏంటంటే భ్రాంతి ఎలా జరుగుతుందో సమాధానం లేకపోతే, ఎందుకంటే ఇంత కన్ఫ్యూషన్, భ్రాంతి అనే దానిని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే జగత్తు మిథ్య అని స్థాపించలేరు. జగత్తు యొక్క మిథ్యాత్వ స్థాపన అసంభవం అవుతుంది. జగత్తు మిథ్యాత్వం కాదంటే జగత్తుకి సత్యత్వం అని ఒప్పుకోవాల్సింది. జగత్తు సత్యత్వం అని చెప్పుకుంటే ప్లూరాలిటీ సత్యమని చెప్పాల్సి వస్తుంది. ప్లూరాలిటీ సత్యమని చెప్తే ఏకమేవ అద్వయం బ్రహ్మ అనేటటువంటి శృతికి కంప్లీట్గా భిన్నంగా ఉంటుంది. శృతి ప్రమాణములన్నీ జారిపోతాయి, అండ్ వైడ్ అయిపోతాయి. అనిర్వచనీయ ఖ్యాతి మాత్రమే అన్నిటినీ ఒక్క చోట సమన్వయం చేస్తుంది. అధ్యాసని, మాయని, జగన్మిథ్యత్వాన్ని, బ్రహ్మయేకత్వాన్ని అన్నిటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలిగినటువంటిది అధ్యాస ఈక్వల్ టు మాయా ఈజ్ ఈక్వల్ టు అనిర్వచనీయ ఖ్యాతి. అదే జగత్యత్వాన్ని, బ్రహ్మ సత్యత్వాన్ని మనకు చెప్పగలుగుతుంది. ఇదంతా ఎలా చేశాము? ఒక విధంగా చెప్పుకున్నాం. దీన్ని తర్కపరంగాను శృతిపరంగాను కూడా మళ్ళీ చూపిస్తుంది. భ్రాంతి లేక అధ్యాస అనేది అద్వైతంలో ప్రాథమికమైన విషయం. భాష్య ప్రారంభంలోనే అధ్యాస భాష్యంలో శంకరులు స్మృతిరూప పరత్ర పూర్వదృష్ట అవభాస అని నిర్వచించారు. పూర్వానుభూతి రూపమైనది ఇతరత్రా అభాసించడం అధ్యాసము. ఇక్కడ ఇతర ఖ్యాతిభాతాలను సూక్ష్మంగా నిరాకరించి అనిర్వచనీయ ఖ్యాతిని స్థాపిస్తున్నారు. ఆత్మఖ్యాతివాదం, బాహ్య వస్తువు లేదు, అన్ని చిత్తమే. భ్రాంతి అనే పదము అధిష్టానాన్ని సూచిస్తుంది. నాకు భ్రాంతి కలిగింది అన్నారనుకోండి మీరు, దాని అర్థం ఏమిటి? ఒరిజినల్ ఏదో ఉంది, ఇది భ్రాంతిని కదా. భ్రాంతి లేక అధ్యాస కలిగింది అని అన్నప్పుడే, ఇది అధ్యాస అని అన్నప్పుడే వెనకాల రియాలిటీ ఏదో ఉంది. అది రియాలిటీ అది కాదు, ఇది అనుకుంటున్నాను నేను, ఇలా నాకు అనిపించింది అంటే ఒరిజినల్ వేరే ఉన్నదని ఇతర అధిష్టానాన్ని చూపిస్తుంది. తాడులో పాము కనిపించింది అన్నాడంటే తాడు తప్పనిసరిగా ఆధారం ఉండి తీరాలి. కేవలం విజ్ఞానం మాత్రం అంటే బాహ్య అధిష్టానం అనుభవంలో ఎలా వస్తుంది? నాహం ఘట, మీరు కొండ, ఆలోచించండి. కొండ నేను కొండ ఏంటండి? ఎందుకు అంత క్లియర్గా భేదం అనుభవంలో? నేను కొండ వేరు, నేను వేరు. నేను కొండ నా ఎదురుగుండా ఉన్న ఆబ్జెక్ట్, నేను కొండ కాదు అనే భేదానుభవం చక్కగా తెలుస్తుంది. కాబట్టి క్షణిక విజ్ఞానవాదం అయినటువంటిది, అధిష్టానం లేదనేటటువంటిది అది నిలబడదు. స్వప్నాదౌ అంతః ప్రత్యత్వం సత్యం. స్వప్నము మొదలైన వాటిలో లోపల అన్ని ప్రత్యయాలు ఉన్నాయి అనేటటువంటి తెలుసు. కానీ జాగ్రత్త అవస్థలో బాహ్య ఆధారం పూర్తిగా నిరాకరించడం. స్వప్నంలో కూడా ఒక ఆధారం ఉంది. ఆ ఆధారం మీదే ఈ వస్తువులన్నీ కనబడుతున్నాయి. ఏమిటి ఆధారము? మనసే ఆధారము. మనసు అనేటటువంటి ఆధారం మీదే స్వప్నమునందు అజ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అనే మూడు కూడా త్రిపుటి కనిపిస్తుంది. జాగ్రత్త అవస్థలో బాహ్య ఆధారాన్ని నిరాకరించి చిత్తమాత్రం అనడం అనుభవ విరుద్ధం. తర్వాత మాధ్యమిక ఖండనం. భ్రాంతిలో కనిపించేదంతా ఆసత్, శశవిషాణం, ఆకాశ పుష్పం, ఎప్పుడూ ఎక్కడ అనుభవంలో లేదు, రాదు. సుత్తులో వెండి కనిపించింది,
భ్రాంతి సమయంలో యథార్థంగా ఉన్నది అంటున్నాడు. కాబట్టి అది ఆ తర్వాత నీ వెండి భ్రాంతి పోయిన తర్వాత సుక్తి అనేది ఎదురకుండా కనపడుతోంది. అది సర్వథా అసత్తు కాదు. శంకర వాక్య సారాంశం ఏమిటంటే అనుభూయమానత్వాత్ నా అసత్. అనుభవంలోకి వస్తోంది కాబట్టి అసత్ అయ్యే పరిస్థితే లేదు. అది తుచ్చం కాదు. తుచ్చం అంటే శస్త్రవిషాణము పొందేటి కొమ్ము వంధ్యాపుత్రుడు అటువంటిది కాదు. ఎందుకు? ప్రపంచం అనుభవం అవుతుంది కాబట్టి. ప్రపంచం ఈజ్ నాట్ అసత్. ప్రపంచం ఈజ్ నైదర్ సత్. దెన్ ఇస్ ఇట్? దట్ ఈస్ ద నిర్వచనీయ ఖ్యాతి ఆర్ మిథ్యా. తరువాత న్యాయం వాళ్ళు అంటారు అన్యథాఖ్యాతి. వేరే స్థలంలో వస్తువు ఇక్కడికి వచ్చింది, వేరే స్థలంలో వెండి ఇక్కడ ప్రత్యక్షమైతే దూర వస్తువునికి దీనికి ఎలా సంబంధం కుదురుస్తావు? స్మృతి ప్రత్యక్షం రెండు భిన్న ప్రమాణాలు. అవి కలిసిపోవడం వల్ల భ్రాంతి రాదు. అలా అనడం తర్క సంకటానికి దారితీస్తుంది. భ్రాంతిలో ప్రత్యక్ష అవభాసం ఉంటుంది, కేవలం స్మృతి కాదు. భ్రాంతి వేరు, స్మృతి వేరు. భ్రాంతిలో ఆయన ప్రత్యక్షంగా ఏదో ఒకటి ఆరోపించబడింది. అక్కడ స్మృతి వచ్చి కూర్చోలేదు. ఎక్కడో స్మృతిలో ఉన్నవండి ఇక్కడ కూర్చుందంటే స్మృతి అనేది యథార్థ జ్ఞానం. ఒక కాలంలో కలిగింది. నా జ్ఞాపకం ఉన్నది. మా తాతగారు స్మృతి ఆయన భ్రాంతి కాదు. తాతగారు డెఫినెట్గా ఇప్పుడు లేకపోవచ్చు, స్మృతిలో ఉన్నారు కదా, యథార్థ అనుభవం కలిగింది కదా. మా గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ అనేవాడు. కాబట్టి స్మృతి ఆపాదన ఇక్కడికి వస్తుంది కాదు, ఇక్కడ భ్రాంతి అనేది కలుగుతుంది. కానీ స్మృతి వచ్చి ఇక్కడ వెండి అనే స్మృతి వచ్చి ముచ్చపు తిప్ప అనేటటువంటి యథార్థం మీద కూర్చుంది అనడం తప్పు. భ్రాంతికి స్మృతి ఒకటి కాదు. ఎగ్జాంపుల్, సూర్యోదయం భ్రాంతి, గ్రహణం భ్రాంతి, నీలాకాశం భ్రాంతి, రైల్లో కూర్చున్నప్పుడు వస్తువులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి భ్రాంతి, మా అమ్మగారు స్మృతి, చనిపోయిన తాతగారు స్మృతి, అమెరికా వెళ్ళొచ్చి చూసినటువంటి విశేషాలు స్మృతి, అధ్యయన భారత జ్ఞాపకాలు స్మృతి. అవి భ్రాంతి కాదండి. అధ్యయన భారతిలో మీరు అనుభవించినవన్నీ అవి భ్రాంత, స్మృత అంటే వాస్తవం అంటే వ్యవహారంలో అవన్నీ స్మృతులు. వ్యవహారికంగా అవన్నీ స్మృతులు. భ్రాంతి అంటే అందరూ సూర్యుడు ఉదయించాడు అంటే గ్రహణం వచ్చింది స్నానం చేయాలి, అవి భ్రాంతులు. భ్రాంతి వేరు, స్మృతి వేరు. భ్రాంతి అంటే ఏదో నిజం మీద ఒక దాని మీద నిజం మీద ఏదో ఒకటి అవభాస అధ్యారోపణ చేయబడడం, అతస్మిన్ తద్బుద్ధి కలగడం భ్రాంతి. స్మృతి అనేది ఇట్ ఇస్ నాట్ అతస్మిన్ తద్బుద్ధి అంటే లేని దాని యందు ఏదో ఆరోపించబడలేదు, ఉన్నదే ఆ పేటికలో, జ్ఞాపకాల పేటికలో ఉంది, అది స్మృతి. కానీ ఆ రెండు ఒకటి కాదురా, నువ్వేం చేస్తున్నావు? స్మృతిని పట్టుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను యథార్థం మీద అంటున్నావు. అంటే ఎదురుగుండా ప్రత్యక్షం మీద స్మృతిని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాను అంటావు. ఇది భ్రాంతి, కానీ స్మృతి ఇక్కడికి రావడం కాదు. అఖ్యాతి ప్రభాకరులు భ్రాంతి అనంతరం ఇది వెండి కాదు అనే ప్రత్యయస్థానం స్పష్టంగా తెలుస్తుంది. కేవల గ్రహణం అవుతే ఇది వెండి అనే మాట చెప్పలేడు క్లియర్గాను. భ్రాంతి తర్వాత ఇది సుక్తి అనే మాట క్లియర్గా చెప్పాడు. వాడికి రెండింటినీ కన్ఫ్యూజ్ అవుతున్నాడు అంటే స్పష్టంగా ఇది వెండి అని ఎలా అంటాడు, తర్వాత ఇది వెండి కాదు సుక్తి కానీ ఎలా అంటాడు? ఆ రెండు మిక్సప్ వాడికి ఏం కలగటం లేదు. ఈ భేదాన్ని గ్రహించలేకపోవడం అనేటటువంటిది కానే కాదు అని నిర్వచనీయ ఖ్యాతిస్తాం. భ్రాంతి వస్తువు సత్ కాదు. ఎందుకు? భ్రాంతి వస్తువు భ్రాంతి పోయిన తర్వాత పోయింది. భ్రాంతి సర్పము భ్రాంతి పోయాక బాధింపది, కానీ భ్రాంతి సర్పము సత్ కాదు. పోనీ భ్రాంతి సర్పము అసత్ ఉందామా అంటే అనుభవం అయింది, భయం వేసింది, పారిపోయాడు. అంచేత వితథం మిథ్యా అనిర్వచనీయం. ఇంద్రజాల దృష్టాంతం. ఇంద్రజాలంలో కూడా అంటే ఆయన ఇంద్రజాలం చేస్తున్నంతసేపు అది సత్తేనా అన్నట్టుంది. కానీ ఇంద్రజాలం కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇది సత్తు కాదని తెలిసిపోయింది. పోనీ అది అసత్తు అందామా ఆయన చేసిందంతా అంటే మరి అందరూ చప్పట్లు కొట్టారు, అందరూ ఆ కన్ఫ్యూషన్లో ఉన్నారు, అందరూ ఆ ఇంద్రజాలాన్ని పొగిడారు. అది అసత్తు అనలేను, సత్తు అనలేను.
స్వకాలే సత్యవత్ భాతి అంటే అది జరుగుతున్నంతసేపు సత్యము వలనే ఉంటుంది. సత్యవత్ భాతి ప్రబోధే సతి ఆ ఇంద్రజాలం అయిపోయాక లేకపోతే లైట్ వేసి ఎగ్జామిన్ చేసిన తరువాత అసత్ భవేత్ సర్పము మరి లేదు, అక్కడ వెండి మరి లేదు. స్వకాలే సత్యవత్ భాతి ప్రబోధతే అసత్ భవేత్ అనే ఆత్మబోధలో మహానుభావుడు అని చెప్పినటువంటి మాట ఇక్కడ రాసుంది. అధిష్టానం ఎప్పుడు లేదే భ్రాంతి కలగదు. అధిష్టానం తాడు, అధ్యస్థమైనటువంటిది పాము. కారణం ఏమిటి? అధ్యస్థం అవడానికి ఆ విద్య, జీవ బ్రహ్మ భిన్నత్వం, అధ్యాసానికి నాము. ఇంతవరకు తర్కంతో చెప్పాము. మరి ఉపనిషత్తులతో కూడా దానిని నిలబెట్టాలి కదా. అనుభవము, తర్కము లేక యుక్తి, మూడవది ఉపనిషత్తు లేక శబ్ద ప్రమాణం, శృతి ప్రమాణం. సో మూడవ ప్రమాణం ఏమిటి? ఉపనిషత్ ప్రమాణము ఏకమేవ అద్వయం బ్రహ్మ. చాందోగ్యోపనిషత్తులో బ్రహ్మ ఒక్కటే. సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వయం. ఇది ఏకమే కానీ అద్వితీయమైన బ్రహ్మమే కానీ ఇంకేదీ లేదు అంటూ చాందోగ్యోపనిషత్తు చెప్పింది. అలాగే ద్వితీయ వస్తువు అనేటటువంటిదే లేదు, అది ఉపాధి కల్పితం భ్రాంతి. నేహ నానాస్తి కించన బృహదారణ్యకోపనిషత్తు. ఇక్కడ బ్రహ్మయందు నానాత్వం అన్నది లేనే లేదు. అంటే భేద ప్రపంచమంతా మిథ్య అవుతేనే బ్రహ్మలో ఏకత్వం సిద్ధిస్తుంది. అంటే పరమార్థంలో అభేదమే కరెక్ట్. ఇదే ఫైనల్ అయినటువంటి శృతి ప్రమాణం ద్వారా తీస్తుంది. తత్వమసి చాందోగ్యోపనిషత్తులో 6వ అధ్యాయంలో శ్వేతకేతుకు ఉపదేశం చేశారు గురువుగారు. జీవబ్రహ్మ ఏకత్వ వాక్యాన్ని చెప్పారు. తత్ త్వం అసి. తత్ అనే పరబ్రహ్మవాచకంలో చెప్పినటువంటిది త్వం, నీవనే త్వం పదార్థము అసి అయి ఉన్నావు. వాక్యార్థంలో జీవుడు ఈశ్వరుడు ఎంతో భేదము. జీవుడేమో పుట్టిపోతున్నాడు, పుట్టుకుంది, చావుంది, మార్పులున్నాయి. అల్పజ్ఞుడు, ఎక్కువ జ్ఞానం వాడికి ఎక్కువ లేదు, సర్వజ్ఞుడు కాదు. ఈశ్వరుడు అలా కాదు. ఈశ్వరుడేమో పుట్టుక చావు లేదు, సర్వజ్ఞుడు. ఆయనేమో ఈయనతో కన్ఫ్యూజ్ అవుతున్నారు వాచ్యార్థంలో. లక్ష్యార్థం చూసినప్పుడు చైతన్యం స్వరూపంలో జీవుని ఎందున్న చైతన్యమే ఈశ్వరుని ఎందున్న చైతన్యం. జీవునిలో అనేక జీవులు చైతన్యాలు ఉన్నాయి. ఒక చైతన్యం ఈశ్వరుడు అని చెప్పకూడదు. అన్ని ఈశ్వరుని యందు జీవుని యందు కూడా సమానంగా ఒకే చైతన్యం ఉంది. ఎలాగా? ఆకాశవత్. రూమ్లో ఉన్న ఆకాశము, పెట్టిలో ఉన్న ఆకాశము, కొండలో ఉన్న ఆకాశము, మాల్లో ఉన్న ఆకాశము, అమెరికాలో ఉన్న ఆకాశము వేరువేరు కాదు, అన్నీ ఒక్కటే. తర్వాత 4వది అహం బ్రహ్మాస్మి అనే అనుభవ వాక్యం. జ్ఞాని తన స్వరూపాన్ని బ్రహ్మతో ఏకీకరించి అనుభవిస్తున్నాడు. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటున్నాడు. సర్వం కల్వితం బ్రహ్మ. ప్రపంచమంతా కల్వితము. రేరే సర్వం బ్రహ్మమయం అంటూ పాట పాడుకున్నాం. బ్రహ్మ అధిష్టానం. అధిష్టానం వినా భ్రాంతి సాధ్యపడదు. అధిష్టానమే సత్యం. ఆపాదితం ఆపాదితం తప్పుపడి తీద్దాం. ఆరోపితం అనేది భ్రాంతి. తాత్విక సమన్వయం, ప్రాతిభాసిక రియాలిటీ అంటే త్రాసుకితం. స్వప్న వస్తువు ప్రతిభాస. ఆ ప్రతిభాస ఉన్నంత కాలమే దానికి రియాలిటీ. వ్యావహారిక రియాలిటీ ఏమిటి? ప్రపంచ వ్యవహారం అంతా వ్యవహారిక. పారమార్థికంగా బ్రహ్మ మాత్రమే సత్యం. ప్రాతిభాసికం, వ్యవహారికం, పారమార్థికం. ప్రాతిభాసికం అంటే భ్రాంతి సమయంలో కానీ స్వప్నమునందు కానీ గోచరించే వస్తువులు. త్రాడు, పాము, సుక్తికారజితం, లేకపోతే ఎండమావులు, ఇవన్నీ స్వప్న వస్తువులు, ప్రాతిభాసికం. వ్యవహారం అంటే మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి జగత్తు వ్యావహారిక సత్తా. పారమార్థిక సత్తా బ్రహ్మము మాత్రమే. ఉపనిషత్తులు పారమార్థిక సత్తానే బోధిస్తున్నాయి. భ్రాంతి విశ్లేషణ ద్వారా ప్రపంచము అనిర్వచనీయ ఖ్యాతి లేక మిథ్య అని నిరూపణము. శృతి ప్రమాణం ద్వారా బ్రహ్మయే సత్యము, జీవ బ్రహ్మ ఏకత్వము. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మ ఏవ నాపరః. అధ్యాసం జీవ బ్రహ్మ అభేదము,
జీవబ్రహ్మానికి భేదం అనిపించడం ఎందుకు? అధ్యాస వలన, అవిద్య వలన, భ్రాంతి విశ్లేషణ వలన ఈ కనిపిస్తున్నటువంటిది మిథ్యాత్వము, ఇది అసత్తు అనను, సత్తు అని ఒప్పుకోను, రెండిటికీ మధ్యస్థంగా సదసద్ విలక్షణంగా ఉండేటటువంటి మిథ్యాత్వాన్ని స్థిరపరిచాం. శృతి ప్రమాణంతో అభేద వాక్యాలతో పరమార్థ నిర్ధారణను చేశాం. అంతిమ నిర్ధారణ బ్రహ్మ సత్యం, జగన్ మిథ్యా, జీవో బ్రహ్మ ఇవ నా అపరహ. ఖ్యాతివాదాలు ఖ్యాతికి వాళ్ళు ఇచ్చేటటువంటి స్ట్రాంగ్ ఉదాహరణ కళ లేక స్వప్నం. కళలో కొండలను, నదులను చూస్తాము, మనసు లోపలే ఉంటాయి కానీ బయట ఉన్నట్టు అనిపిస్తాయి. అలాగే ముత్యపుష్పం చూచినప్పుడు కలిగేటటువంటి వెండి అనే జ్ఞానం కూడా బుద్ధిలోనే ఉంటుంది, కానీ వెండి బయట ఉన్నట్లు భాషించడమే కానీ ఆ మనస్సు యొక్క కల్పనే కానీ ఏదీ లేదు అంటున్నారు ఆత్మఖ్యాతి. జ్ఞానం అంతరమైనది, అది బాహ్య వస్తువుగా భ్రమింపజేస్తుంది అంటూ వాళ్ళు స్వప్నాన్ని చెప్పారు. మాధ్యమిక బౌద్ధులు ఆకాశ పుష్పము లేక వంధ్యాపుత్రుడు. ఆకాశంలో పుష్పాలు ఉండవు, వంధ్య తప్పుపడింది స్పెల్లింగ్. వంధ్యా స్త్రీకి పిల్లలు ఉండరు, ఎండమావులు నీరు అసలు ఉండదు, కానీ మనకు ఉన్నట్లు కనిపిస్తుంది. అలాగే త్రాడులో పాము కానీ, చిప్పలో వెండి కానీ అసలు లేవు, లేని వస్తువు ఉన్నట్లు కనిపించడమే అసత్ఖ్యాతి అంటారు. ముఖ్య సూత్రము శూన్యమైనది, లేనట్టిదే సత్యంగా కనిపిస్తుంది అంటున్నారు. అఖ్యాతి స్మృతి అనుభవ మిశ్రమం. ఒక మెరిసే వస్తువుని చూశారు, అది అనుభవమైంది, వెంటనే గతంలో చూసినటువంటి వెండి గుర్తొచ్చింది. ఇక్కడ మీరు చేస్తున్న తప్పు ఏమిటంటే చూస్తున్న వస్తువుకు గుర్తొచ్చిన వస్తువుకి మధ్య ఉన్న భేదాన్ని భేద అగ్రహము, భేదాగ్రహము అంటూ ప్రభకర మీమాంసులు అఖ్యాతి చెప్పారు. అందుకు కొంచెం 3-4 ఇంటర్చేంజ్ అయ్యాయి. అన్యథాఖ్యాతి న్యాయ దర్శనం. ఉదాహరణ స్ఫటికము, ఎర్రని పువ్వు. ఇక్కడ ఉన్నటువంటి ఎరుపు రంగు ఆ పక్కన ఉన్నటువంటి తెల్లని స్ఫటికమునందు వస్తుంది. అంటే సంసర్గాధ్యాస అటువంటిది అక్కడున్న స్మృతి ఇక్కడున్న వెండి మీద సంసర్గమైనది అంటూ వాళ్ళు అన్యథాఖ్యాతిని చెప్తున్నారు. అనిర్వచనీయ ఖ్యాతి వేదాంతం, రజ్జు సర్పభ్రాంతి, శుక్తిరజిత భ్రాంతి, స్థాణవ యద్వత నరరూపత్వం, భానుకరే యద్వత్తోయత్వం. తర్వాత చెప్పారు కదా ఆయన రజ్జౌ యద్వత్ ఫణితత్వం, యద్వన్ముకురే ప్రతిబింబత్వం, అవన్నీ కూడా ఇక్కడ చెప్తుంది. తద్వత్ జీవత్వం, యద్వన్ముకురే ప్రతిబింబత్వం. తర్వాత యద్వత్ చంద్రే యద్వత్ తోయే చంద్రద్విత్వం, యద్వన్ముకురే ప్రతిబింబత్వం, భానుకరే యద్వత్ తోయత్వం. అలాగే స్థాణవు యద్వత్ నరరూపత్వం, రజ్జౌ యద్వత్ ఫణిదేహత్వం. ఇన్ని రకాలైనటువంటి భ్రాంతులు. పాము సత్యం కాదు, ఎందుకంటే లైట్ వేయగానే పోయింది, బాధింపబడింది. పాము అసత్యం కాదు, ఎందుకంటే అది నాకు భయాన్ని కలిగించింది, వణుకు కలిగించింది. అసత్యం అయితే భయం కలగదు. అసత్యం అంటే అసలు లేదని అర్థం. కనుక ప్రాతిభాషిక సమయంలో అనుభవంలో ఉంది, దానిని సత్తు అనలేము, అసత్తు అనలేము. కాబట్టి సదసద్ విలక్షణమైనది, అనిర్వచనీయమైనది, నిర్వచించడానికి వీలు లేనిది, అనిర్వచనీయ ఖ్యాతి. అదే మిథ్యము, మిథ్య అదే విధము. భ్రమ అనేది మాయాజనితం, అనిర్వచనీయం, అనాది, స్వభావము, గుణోపేతము. గుణములే మాయ, మాయే గుణములు. మాయ సమష్టి, అవిద్య వ్యష్టి. ఇది స్వభావంగానే అవిద్యలో ఉన్నాం కాబట్టి ఈ భ్రాంతిలో ఉన్నాము అంటూ చెప్పారు. ఓం తత్ సత్. అందరికి ఓపెన్ చేద్దాం. అయిపోయిందా, ఉందా? అవలేదు, అవలేదు. ఇంకొక పార్ట్ ఉంది. ఆ పార్ట్ ఆయన గారు బ్రహ్మసూత్ర భాష్యంలో వ్రాసినటువంటి టెక్నికల్ టెర్మినాలజీని అర్థం చేసుకోవాల్సినటువంటి పార్ట్ ఉంది. అక్కడతో మనం అనిర్వచనీయ ఖ్యాతికి ఒప్పేసుకున్నాం. అనిర్వచనీయ ఖ్యాతిలో ఆయన ఏం టెక్నికల్ వర్డ్స్ వాడారు, ఆ టెక్నికల్ వర్డ్స్ కొంతవరకు మన అధ్యాసక పాఠంలో చెప్పుకున్నాం. వాటన్నిటిని ఒక లిస్టు రాసుకుని ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకోవాల్సిన కార్యక్రమం గలదు. అది ఖ్యాతివాదాలకు సంబంధించినది కాదు. అది ఒక పార్టే, తర్వాత ఇంకోసారి చూద్దాం. ఓకే.
అందరూ ఓపెన్ చేయొచ్చు. రవిప్రకాష్ ఓపెన్ చేయండి.